in shackles, boarding a plane for a 40-hour flight. One deportee says they were treated like criminals. Joining me now. చేతులకి కాళ్ళకి సంకెళ్ళేసి మొత్తం బేడీలేసి 40 గంటలు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో భారతదేశానికి 105 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అయితే పంపించారు. దీనికి భారత గవర్నమెంట్ అంతేకాకుండా భారతదేశంలో అపోజిషన్ పార్టీస్ గగ్గోలు పెట్టేసాయి. మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపించాల్సిన అవసరం ఏంటి అని. దానికి అమెరికా రెస్పాన్స్ ఏంటి? 2, ఓన్లీ ఇండియన్స్ని ఇలా పంపించారా, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ ఇలా పంపిస్తున్నారా, అది కూడా మనం మాట్లాడదాం. ఆ తర్వాత ఒరిజినల్గా 205 మందిని ఐడెంటిఫై చేస్తే అందులో కేవలం 105 మందే వెళ్ళారు. ఎందుకు మిగతా 100 మంది ఏమయ్యారు? సో బేసిక్గా 96 మందిని మళ్ళీ ఐడెంటిఫై చేసి నేషనాలిటీ అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు 2వ ప్లేన్ కూడా బయలుదేరుతుందా? సో మొత్తం ప్యూ రీసెర్చ్ ఎస్టిమేట్లోని 7,25,000 మంది ఇల్లీగల్ ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. కానీ అందులోని 18,000 మందిని అయితే ఐడెంటిఫై చేశారు. ఈ 18,000 మంది మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్తారా, మామూలుగా వెళ్తారా? కొలంబియా దేశం మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ని రానివ్వలేదు. అంటే కొలంబియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపిస్తామంటే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో అలో చేయము అన్నారు. మొత్తానికి లాస్ట్కి అమెరికా గవర్నమెంట్ టారిఫ్ 25% వేసి మళ్ళీ కొన్ని రోజులు పోతే కొద్ది రోజులు 50% అవుతుందంటే ఆఖరికి కొలంబియా ప్రభుత్వం లొంగి మొత్తానికి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లోనే కొలంబియన్స్ కూడా డిపోర్ట్ అయ్యారు. సో అసలు ఇదే కాకుండా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే దొరికిపోయారు. కానీ వీళ్ళ దగ్గర 40 లక్షలు 50 లక్షలు వసూలు చేసి మిడిల్ మెన్లా వ్యవహరించి వాళ్ళకి వీసా ఇస్తానని మోసం చేసి ఎన్నో నెలలు అంటే యూరోప్కి వెళ్ళి అసలు డాంకీ రూట్ అంటారు. అసలు ఈ డంకీ రూట్ అంటే ఏంటి, అవన్నీ వీడియోని కవర్ చేద్దాం. నేను మొన్న వీడియో చేసినప్పుడు సంకెళ్ళేసి అని పెట్టగానే కొంతమంది మహామహులు నాకు కామెంట్లు పెట్టారు. ఏమనంటే సంకెళ్ళేసి అని ఎందుకు రాసో ఆ వెంటనే తమ్నెల్ చేయు అని, మొత్తానికి తమ్నెల్ తీయమని. మొత్తానికి జరిగింది ఏంటి, సంకెళ్ళు వేసుకొని వెళ్ళారు. సో కొంచెం ఓపిక బట్టి కామెంట్ చేసే ముందు కొంచెం అవగాహన నేర్చుకొని అప్పుడు కామెంట్ పెడితే బాగుంటుంది అన్నమాట. సో ఇవాళ వీడియోలోని ఇవన్నీ టాపిక్స్ కవర్ చేద్దాం. 2వ ప్లేన్ ఎప్పుడు బయలుదేరుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని అమెరికా పంపించడం కొత్త ఏం కాదు. ఇప్పటికీ 2012 నుంచి ఇంచుమించుగా 15,000 మందిని అయితే భారతదేశం వెనక్కి పంపించారు. కాకపోతే వీళ్ళందరూ కూడా రెగ్యులర్ ఫ్లైట్స్, కమర్షియల్ ఫ్లైట్స్లోనే వెళ్ళారు. మొదటిసారి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో ఈసారి వెళ్ళారు. సో దీనికి ప్రొటెస్ట్ చేయడం కాకుండా ఎవరైనా ఏమైనా చేయగలరా అంటే దాని ఆన్సర్ నో అని చెప్పాలి. ఎందుకంటే మెక్సికోకి, గ్వాటమాలాకి, హాండ్యురస్కి, ఎల్ సల్వదోర్కి, కొలంబియాకి, బ్రెజిల్కి అన్ని దేశాలకి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లోనే పంపించారు. ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని అమెరికా గవర్నమెంట్ అయితే తెలిపింది. 1. 2, కొలంబియా ఫర్ ఎగ్జాంపుల్ నేను మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ని మేము అలో చేయము అంటే అమెరికన్ గవర్నమెంట్ చాలా గట్టిగా పిడికిలు బిగించి నువ్వు ఎందుకోసం చేయవు, నువ్వు తీసుకోవాల్సిందే అని వాళ్ళు ఒక పాయింట్ ప్రూవ్ చేద్దామంటే వీళ్ళు కూడా ఒక పాయింట్ ప్రూవ్ చేద్దామని మొత్తానికి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లోనే కొలంబియన్స్ను కూడా వాళ్ళు డిపోర్ట్ చేశారు. బ్రెజిల్ గవర్నమెంట్ కూడా ఈ చైన్స్ గురించి వాళ్ళు ఒప్పుకోకపోతే ఏదో ఒక న్యూట్రల్ బేస్ వరకు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి అక్కడి నుంచి వాళ్ళ సిటిజన్స్ని వాళ్ళు తీసుకుంటామని బ్రెజిల్ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేశారు. మొత్తానికి అమెరికన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము చేసే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికాలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాను కాబట్టి ఇక్కడ ఏదైనా చిన్న క్రైమ్ లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ అయ్యి మనం పోలీసులను పిలిస్తే వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్లి క్వశ్చన్ చేసినప్పుడు బేడీలు వేసి తీసుకెళ్తారు. షాప్ లిఫ్టింగ్ అయినా ఏమైనా. సో అమెరికాలో ఏమంటారంటే ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఇందులో హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఏమీ లేదు అని. సో ఇక్కడ మీకు ఇంటర్వ్యూ పెడతాను. మొన్న 104 మందిని అమృత్సర్ పంపించారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే Our hands and feet were cuffed and we were told that we were being taken to a detention center, but they brought us to the airport instead. Our legs and hands were cuffed, including women, except the children, those who were below 18 years of age. All of us were shackled. We were given no washroom facilities and they never removed the cuffs, even to eat. 18 ఏళ్ల కన్నా చిన్న పిల్లలకి ఒక్కటే బేడీ లేదు, ఆడోళ్ళకి మగోళ్ళకి అందరికీ 104 మందిలో ఎవరైతే 18 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళో వాళ్ళందరికీ కూడా బేడీలేసి తీసుకెళ్లారంట. సో అమెరికా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇదే మా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని.
అంతేకాకుండా మన ఫారెన్ జైశంకర్ గారు కూడా ఏం చెప్పారంటే 2012 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ బట్టి అమెరికాలోని అలా బేడీలు సంకెళ్ళు వేసే తీసుకెళ్తారు అని ఆయన కూడా కన్ఫర్మ్ చేశాడు. ఇందులో కొత్త ఏమీ లేదని. కాకపోతే నెక్స్ట్ స్టెప్స్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని. సో మొన్న 205 మంది వెళ్లాల్సింది కేవలం 104 మంది వెళ్ళారు. మిగతా 96 మందికి నేషనాలిటీ ఐడెంటిఫికేషన్ జరగక అది వాళ్ళని పంపించలేదు. సో 104 మంది అయితే అమృత్సర్లో దిగారు. ఇప్పుడు ఈ 96 మంది ఐడెంటిఫై అయిపోయారు. ఈ 96 మందితోని ఇంకో 487 అనుకుంటాను. సో మొత్తం వీళ్ళు సెకండ్ బ్యాచ్లో రెడీ అవుతున్నారు. అంతేకాకుండా మీకు చెప్పినట్టు స్టార్టింగ్లో ప్యూ రీసెర్చ్లో 7,25,000 మంది దీనికి ఎప్పుడు పడుతుందో తెలియదు, కానీ మొత్తానికి 18,000 మందిని 17,800 ఎంతో మందిని ఐడెంటిఫై చేశారు. వీళ్ళైతే దఫాలుగా బ్యాచ్ల వైజ్గా వీళ్ళైతే పక్కా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్ బట్టి మెక్సికో నెంబర్ 1 ఉంది, ఎల్ సాల్వదోర్ నెంబర్ 2 ఉంది, భారతదేశం నెంబర్ 3 ఉంది, తర్వాత హాండ్యురస్. ఇవన్నీ సెంట్రల్ అమెరికన్ దేశాలు. ఇవి పక్కనే ఉన్నాయి కాబట్టి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఈజీగా అయిపోతుంది. కానీ భారతదేశం ఇంచుమించుగా 8,000 నుంచి 10,000 మైళ్ళు దూరం, అంటే 16,000 కిలోమీటర్ల దూరం అయినా కూడా ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎలా ఉన్నారు. సో దాని గురించి డిస్కషన్ చేయాల్సి ఉంది. భారత ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా ఎవరెవరైతే మిడిల్ మెన్గా వ్యవహరిస్తున్నారో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందో వీళ్ళందరి మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలని అయితే డిసైడ్ చేసింది. ఎందుకంటే మొన్న డిపోర్ట్ అయిన 104 మంది ఇంటర్వ్యూలు చూస్తే అసలు మనసు తరుక్కుపోతుంది. ఎలా అంటే కొంతమంది 40 లక్షలు ఇచ్చి, కొంతమంది 50 లక్షలు ఇచ్చి వీళ్ళు ఏం చెప్తారంటే నువ్వు 40 లక్షలు తీసుకొని మీకు అమెరికాలోని లీగల్గా వీసా ఇస్తామని. కానీ లీగల్గా వీసా ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ మీకు స్టార్టింగ్లో పెట్టాం కదా డంకీ రూట్ అని. డంకీ రూట్ అంటే దొంగ చాటుగా భారతదేశం నుంచి యూరోప్లో ఒక కంట్రీకి, యూరోప్లో ఫర్ ఎగ్జాంపుల్ సర్బియా దేశానికి వీసా అవసరం లేదు. ఓకే, సో సర్బియా దేశానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సర్బియా దేశానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి లోకల్ రూట్లతోని యూరోప్లోని ఏదో ఒక దేశానికి వెళ్ళి, ఇక్కడ మీకు రూట్ మ్యాప్ పెడతాను, నేను ఫైండ్ చేసింది ప్యారిస్ లాంటి దేశం, ఇంకెక్కడికో ఫ్రాన్స్ లాంటి దేశంకి వెళ్ళి అక్కడి నుంచి సెంట్రల్ అమెరికాలోని కొన్ని దేశాలకి వీసా అవసరం లేదు. బొలీవియా ఫర్ ఎగ్జాంపుల్, బొలీవియా దేశానికి భారతీయులకి వీసా అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేయచ్చు. సో యూరోప్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి బొలీవియా తీసుకెళ్ళి బొలీవియా నుంచి ల్యాండ్ రూట్లోని మొత్తానికి బొలీవియానో లేకపోతే గయానానో అలా కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలకు తీసుకెళ్ళి అక్కడి నుంచి డరియన్ గ్యాప్ అని పానమా దేశం ఉంటుంది. ఆ పానమా దేశంలోని అది చాలా డేంజరస్ ఏరియా. ఈ చాలా డేంజరస్ ఏరియా డరియన్ గ్యాప్ని వాళ్ళు తీసుకెళ్తూ మొత్తం ఫుట్ మీద గ్రూప్స్ లాగా, అది ఎలా అంటే మొత్తం చాలా డెన్స్ ఫారెస్ట్లు, అక్కడ పాములు కానీ యానిమల్స్ కానీ ఉంటాయి. అవే కాకుండా గ్యాంగ్లు ఉంటాయి. వీటన్నిటిని దాటించి పానమాలో అంత డేంజరస్ ఏరియా నుంచి దాటి ఆ తర్వాత అలా మెల్లగా పైకి వెళ్ళి మెక్సికో వెళ్ళి మెక్సికోలో యూజువల్గా టిహువానా, మీకు ఆల్రెడీ నేను వ్లాగ్స్ చేశాను, టిహువానా ఊరు నుంచి మీకు రెడ్ లైట్ ఏరియా చూపించాను టిహువానాది. అంతేకాకుండా బార్డర్ ఎలా క్రాస్ చేస్తామో చూపించాము. అక్కడ సముద్రంలోకి ఫెన్స్ ఉంటుంది. అంతేకాకుండా మొన్న బిల్డ్ చేసిన ఫెన్స్ చాలా కిలోమీటర్లు మైళ్ళు ఉంటే ఎక్కడి నుంచి అయితే ఫెన్స్ కింద నుంచి వెళ్ళిపోవాలో అంత కష్టపడి దీన్ని డాంకీ రూట్ అంటారు, డంకీ రూట్. దీని గురించి కూడా డీటెయిల్గా ఒక వీడియో చేసి మొత్తం మీకు ఎలా తీసుకెళ్తారో, ఎలా మిడిల్ మెన్ అంతా చూపిస్తాను. సో అంత కష్టపడి వాళ్ళు వెళ్ళిన వైలేటర్స్ని దొంగతనంగా తీసుకెళ్ళి, ఇప్పుడు మొన్న ఒక ఆయన ఇంటర్వ్యూ చూస్తే ఆయన 40 లక్షలు ఇల్లు తాకట్టు పెట్టి 40 లక్షలు ఇచ్చి వెళ్ళిన సంవత్సరానికే వెనక్కి వచ్చేసాడు. ఇప్పుడు ఆ 40 లక్షలు ఆయనకి వెనక్కి వస్తాయా? అలాగా మెజారిటీ పంజాబ్లోని, గుజరాత్ నుంచి 104 మంది కదా, ఈ 104 కాకుండా ఇప్పుడు రెండో ఫ్లైట్లోని వచ్చే 96 + 487. అంతేకాకుండా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇంకా ఐడెంటిఫికేషన్లు అన్నీ అయితే నెంబర్లు ఇంక్రీజ్ అయితే ఆ నెంబర్లు ఇంక్రీజ్ అయిన దాన్ని బట్టి ఇంకా ఎక్కువ మందిని డిపోర్ట్ చేస్తారని. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని మాట్లాడాల్సింది ఏంటంటే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో వెనక్కి పంపించడం ఇన్సల్ట్ అనుకుంటే, అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనుకుంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంటే వాళ్ళ ప్లేన్స్ ఏమైనా పంపిస్తారా? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో క్రైసిస్ వచ్చినప్పుడు, యుక్రెయిన్లో క్రైసిస్ వచ్చినప్పుడు, సోమాలియాలో క్రైసిస్ వచ్చినప్పుడు, ఇరాక్లో క్రైసిస్ వచ్చినప్పుడు, ఏ దేశంలో క్రైసిస్ ఉన్నా వెంటనే ఎయిర్ ఇండియా లేకపోతే భారతదేశ గవర్నమెంటే వాళ్లే ప్లేన్స్ పంపించి వాళ్ళ డబ్బులతోనే వెనక్కి తీసుకొచ్చేవారు. సో మొన్న అమెరికా గవర్నమెంట్ ఇంచుమించుగా ఒక్కొక్క మనిషికి $4,000 లేకపోతే $5,000 అంటే 4.5 లక్షలు ఖర్చు పెట్టారు ఒక్కొక్కరికి. ఇలా ఎంత కానీ డబ్బులు ఖర్చు పెట్టగలరు. సో ఇక్కడ రెండు గవర్నమెంట్లకి అవగాహన కుదిరి భారతదేశం గవర్నమెంటే వాళ్ళని వాలంటరీగా
వాళ్ళని ప్లేన్స్లో తీసుకెళ్తాదా లేదా అని చూడాలి. ఇప్పుడు పెద్ద ఆయన ప్రధానమంత్రి గారు ఫిబ్రవరి 12 వస్తున్నారు. సో ఇక్కడ ప్రొటెస్ట్ ఒక లాడ్జ్ చేసిన, అంటే భారత ప్రభుత్వం నుంచి ఒక ప్రొటెస్ట్ లాడ్జ్ చేసిన అమెరికా ఏం చెప్పిందంటే మేము ఇలానే చేస్తాం, ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని జయశంకర్ గారు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి అమెరికా కూడా తగ్గేదేలే, ఎందుకంటే వచ్చింది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. నేను మళ్ళీ మీకు చెప్పినట్టు ఇక్కడ ఏదైనా క్రైమ్ జరిగితే నేను ఏదైనా తప్పు చేసినా కూడా నాకు బేడీలేసి తీసుకెళ్తారు. కాబట్టి ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాదు, ప్లస్ మేము ఎక్కడ తగ్గేది లేదు, ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నారు కాబట్టి అని. సో ఎవరెవరైతే ఇల్లీగల్గా ఎంత కష్టపడి 16,000 కిలోమీటర్లు వన్ వే గాడిదల మీద, బండ్ల కింద, ట్రక్కుల కింద ఎంత కష్టపడి వచ్చారో వీళ్ళందరికీ మన సింపతీస్ అయితే మనం ఇవ్వగలం. కానీ ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఈ పరిస్థితులన్నీ చూసి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమెరికా ప్రభుత్వం ప్రకారం చూస్తే వాళ్ళు చేసింది క్రైమ్ అంటే ఎవరో చంపేస్తేనే క్రైమ్ కాదు, ఏదైనా లాకి వైలేట్ చేస్తే దాన్ని క్రైమ్ అనే అంటారు. మరి ఏదైనా క్రైమ్ అంటే ఓన్లీ చంపేయడమో పిసికేయడం కాదు, ఏదైనా సరే లాని వైలేట్ చేస్తే దాన్ని క్రైమే అంటారు. సో వాళ్ళు ఇక్కడ ఏమని చెప్తారంటే వాళ్ళు పేపర్స్ లేకుండా ఇల్లీగల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసింది క్రైమ్ కాబట్టి మేము క్రిమినల్స్ అంటే మళ్ళీ ఏదో వైలెంట్, మళ్ళీ క్రైమ్లోని వైలెంట్ క్రైమ్, నార్మల్ క్రైమ్ ఉంటుంది. ఈ క్రైమ్ చేసిన వాళ్ళని మేము ఎలానే ట్రీట్ చేస్తాం, ఎక్కడ తగ్గేదేలే అని. ఆల్రెడీ బ్రెజిల్, కొలంబియా మీకు చెప్పిన దేశాలన్నీ వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన వీళ్ళైతే ఆగమన్నారు. సో ఇది బేసిక్గా వేరే వాళ్ళకి డిటరెన్స్ లాగా, అంటే ఇది చూసి మళ్ళీ భయపడి వేరే వాళ్ళు రాకుండా చేస్తున్నారా, ఏం చేస్తున్నారని అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఎవరు ఏం చేసేది లేదు. ప్రస్తుతానికైతే ఈ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ఈ హ్యాండ్ కఫ్స్ కానీ, బేడీలు కానీ భరించాల్సిందే. ఓకేనా? సో దీని గురించి మళ్ళీ ఇంకా డీటెయిల్గా ఈ డంకీ రూట్ గురించి మొత్తం అంతా ఒక వీడియో చేసి మొత్తం అసలు ఎలా జరుగుతుంది, మిడిల్ మ్యాన్ ఏం చేస్తారు, ఎందుకు మీరు ఇల్లీగల్గా రాకూడదు, వీటన్నిటి గురించి ఒక డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆయన ఫిబ్రవరి 12 వస్తున్నారు కాబట్టి ఏవైనా రెండు దేశాలకి మధ్యన బయలేటరల్ అగ్రిమెంట్ ఏమైనా అవుతుందా, దాన్ని బట్టి ఎక్కడైనా అమెరికా వైపు నుంచి తగ్గుతారా, లేకపోతే భారతదేశం గవర్నమెంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి మేము తీసుకుంటాం, మేమే ట్రాన్స్పోర్ట్ ఇస్తామా, ఇవన్నీ చూడాల్సి ఉంది. వాటి గురించి ఫిబ్రవరి 12 ఏమైనా నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా? ఎప్పటిలాగే నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంకా నా వీడియోస్ ఫాలో అవుతుంటే, ఒక మోర్ దెన్ 1 వీడియో చూస్తుంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మొత్తానికి రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఉన్న అవగాహన మీదకి జియో పాలిటిక్స్ కానీ, పొలిటికల్ ప్రాసెస్ కానీ, ఎస్పెషల్లీ అమెరికా బేస్డ్, నేను ఇంగ్లాండ్లో ఉన్నాను కాబట్టి ఇంగ్లాండ్ వీడియోలు, ఇటలీ వీడియోలు నేను చేయలేం. కానీ అమెరికాలో అయితే ఉంటున్నాను కాబట్టి నాకున్న అవగాహన మేరకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటాం. సో కాబట్టి రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.